ఆఫీసులు? 2 ఆఫీసులు, రైట్. బెంగళూరు, ఢిల్లీలో ఉండేది. ప్రొడక్ట్స్ 2 ప్రొడక్ట్లతో ఫస్ట్ స్టార్ట్ చేసి, ఎన్ని ప్రొడక్ట్లు? 2 ప్రొడక్ట్లు. ఫస్ట్ మెంబర్స్ ఒక 4 వాళ్ళు ఒక 6తో స్టార్ట్ అయ్యింది. ఓకే, స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ 2021కి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అయింది? 21 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది కంపెనీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఆఫీసులు వచ్చి 65 హెడ్ ఆఫీసులు ఉన్నాయి. ఎన్ని ఆఫీసులు? 65 హెడ్ ఆఫీసులు. మన తెలంగాణకు వచ్చే హెడ్ ఆఫీస్ ఎక్కడ? సికింద్రాబాద్. ఆంధ్రప్రదేశ్కి వచ్చి విశాఖపట్నం. ఇట్లా 65 హెడ్ ఆఫీసులు. సారీ, ఆఫీసులు ఉన్నాయి, 65 హెడ్ ఆఫీసులు ఉన్నాయి. మొత్తం 6000 స్టోర్స్ ఉన్నాయి. ఇటువంటివి బెల్లంపల్లిలో ఉన్న స్టోర్ లాంటివి మన ఇండియా మొత్తంగా 6000 స్టోర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ మొత్తం 450 పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఏమేమి ఉంటాయి మనకి? మన ఇంట్లోకి వాడుకునే వంట నూనెలు, టీ పొడి, పేస్ట్లు, మన ఒంటికి వాడుకునే షాంపూలు, రైట్, ఇవన్నీ హెయిర్ ఆయిల్లు, షాంపూలు ఇవన్నీ దొరుకుతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పొలాలకు వాడే అగ్రి ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం, మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే దీంట్లో బీపీ, షుగర్, థైరాయిడ్కి మెడిసిన్ దొరుకుతుంది. ఇంకా అంతేకాకుండా వాటర్ ప్యూరిఫైయర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు కూడా దీంట్లో దొరుకుతుంది. అర్థమైందా? దీంట్లో ఏంటంటే సింపుల్ చెప్తున్నా, కిరాణా షాప్ ఉంది, మెడికల్ షాప్ ఉంది, ఫెర్టిలైజర్ షాప్ ఉంది. ఈ 3 మీకు బయటకు వెళ్తే విడివిడిగా ఈ 3 షాపులు ఈ ఒక్క వెస్టీజ్లోనే ఉంటాయి. కిరాణము, మెడికల్, ఫెర్టిలైజర్, ఈ 3 కలిపితే వెస్టీజ్. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఈ మెంబర్స్ వచ్చి 5 కోట్ల మంది ఉన్నారు వెస్టీజ్లో. ఎంతమంది? 5 కోట్ల మంది. దీంట్లో ఎక్కువ శాతం లేడీసే ఉన్నారు. ఎందుకంటే లేడీస్ హ్యాపీగా ఇంట్లో ఉంటూ ఖాళీ టైంలో దీన్ని చేసుకోవచ్చు. సో ఇప్పుడు టర్న్ ఓవర్ చూస్తే మొత్తం ఎంత? 3000 కోట్లు. ఇంత డెవలప్ అవుతుంది కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీలో మనం జాయిన్ అవ్వాలంటే ఫ్రీ. ఏం డబ్బు ఎవరికి కట్టే పని లేదు, ₹1 కూడా. ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రైట్, వీటితో మీరు ఇక్కడ జాయిన్ అయిపోవచ్చు. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా మన దగ్గర. సో జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి? మరి ఏదో ఒక పని ఉంటుంది కదా దీంట్లో. ఏం చేయాలి? ఈ వస్తువులు వాడండి. ఫస్ట్ ఈ కంపెనీలో ఉండే వస్తువులు మీరు కొనుక్కోండి. చెప్పే కదా, వంట నూనెలు, మనకి ఇంట్లోకి కావాల్సినవి, ఒంటికి కావాల్సినవి, పిల్లలకు కావాల్సిన ప్రోటీన్ పౌడర్లు, ఇవన్నీ దొరుకుతాయి. ఈ ప్రొడక్ట్స్ మీరు ఇక్కడ కొనుక్కోండి. మరి ఎంత కొనాలి సార్? అబ్బో ఇదేదో బాగానే ఉంది మొత్తం అంటారు. మీ ఇష్టం అది, మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు. మీరు ₹200 కొనుక్కోండి, 2000 కొనుక్కోండి, 20,000 పెట్టి కొనుక్కోండి. మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోండి. అర్థమవుతుంది కదా? మళ్ళీ ఇంత కొనాల రూల్ ఏం లేదు, మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోండి. అర్థమవుతుంది కదమ్మా? రైట్. ఇట్లా ఈ ప్రొడక్ట్స్ కొనడం వల్ల మళ్ళీ ఏంటిది? సరే సార్ మా ఇంటి పక్కనే దుకాణం ఉంది, నేను ఆడిపోయి కొనాలా? బెల్లపల్లి ఏడమూలలో ఉంది అంటారు. నా ఇంటి పక్కనే దుకాణం ఉంది అంటారు. మరి ఆడ కొంటే ఏమైనా ఉపయోగం ఉందా? మీరు ఇలా 30 సంవత్సరాల నుంచి కొంటారు అదే దుకాణంలో. అమ్మాయి పండుగ వచ్చింది కదా, దసరా వచ్చింది, ఇగో ₹1000 సరుకులు ఫ్రీగా తీసుకుపోయి ఇస్తారా? కొన్ని పిల్లలకి ఏదైనా చాక్లెట్ ఇస్తారా? ఇవ్వరు, ఏమి ఇవ్వరు, ఉపయోగం లేదు. కానీ ఒక్కసారి నేను చెప్తున్నా, ఆ షాప్ మార్చి ఈ షాప్లో కొనండి. షాప్ మార్చి ఈ షాప్లో కొనండి. ఫస్ట్ మనకి ఏం దొరుకుతుంది? క్వాలిటీ దొరుకుతుంది. ఇక్కడ మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది. ఇవాళ మీ పిల్లలకు ఒక మంచి చదువు కావాలి, దూరం పంపిస్తున్నారా లేదా? వ్యాన్ ఎక్కించి కూడా పంపుతారు. ఇలా మంచి ట్రీట్మెంట్ కావాలి, మనకు వైద్యం కావాలి, ఇలా హైదరాబాద్ పోయినా ట్రీట్మెంట్ చేసుకుంటాం. మంచి బిర్యానీ కావాలి, బయటికి పోయి ఎక్కడికో దూరం పోయినా తింటారు. అంటే ఏం చేస్తున్నాం? క్వాలిటీ కావాలంటే దూరం వెళ్తున్నారు. ఎస్ఆర్ నో? మంచి బట్ట కావాలి, వెళ్తారా లేదా? మంచి నీళ్ళు కొంటారా లేదా? ఎస్ఆర్ నో? అవునా కాదా? అంటే క్వాలిటీ కావాలంటే దూరం వెళ్తున్నారు. మరి ఇక్కడ కూడా అంతే. ఈ ప్రోడక్ట్లో మనకి ఫస్ట్ క్వాలిటీ ఉంది. ఓకే, అది మీరు వాడితే తెలిసిపోద్ది. కొన్ని చూపిస్తాం మీకు డెమోస్. అంతే. ఇంతే కాకుండా ఇక్కడ మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. మీకు కొన్న వస్తువులకు డబ్బు వస్తుందని చెప్పే కదా, ఆ డబ్బుకి ఎలా వస్తుందంటే మనకు కొన్ని మొబైల్లో పాయింట్లు యాడ్ అవుతూ ఉంటాయి. దీంట్లో మనం కొనుక్కుంటూ పోతా అంటే అవి వస్తూ ఉంటాయి, అవి కలుస్తూ ఉంటాయి. కొనుక్కుంటూ పోతా అంటే కలుస్తూ ఉంటాయి. ఎలాగంటే మీకు 1 నుంచి 500 ఒక ₹32 వస్తువు అంటే ఒక పాయింట్ వస్తుంది. అదే ఒక ₹1000 కొంటే 30 పాయింట్స్ వస్తాయి. అదే 2000 కొంటే 60 పాయింట్లు. అదే 3000 కానీ 3200 కొంటే 100 పాయింట్లు వస్తాయి. ఓకే, మీ ఇష్టం, మీరు కొన్నదాన్ని బట్టి పాయింట్లు మీకు కలుస్తూ ఉంటాయి. ఓకే, రైట్. ఇక్కడ ఇంకొక అవకాశం ఏంటంటే
ఇక్కడ ఈ 2000 కానీ 3000 కానీ 4 నెలలు వరుసగా కొంటే 1 నెల ఫ్రీ. ఏంటి ఇక్కడ చెప్పండి? 2000 కానీ 3000 కానీ మీరు 4 నెలలు వరుసగా కొంటే 1 నెల ఫ్రీ. 4 నెలలు కొంటే 1 నెల ఫ్రీ. 4 నెలలు డబ్బులు తెచ్చుకోండి, 5వ నెల సంచి తెచ్చుకోండి. 4 నెలలు డబ్బులు తెచ్చుకోండి, 5వ నెల ఏంటిది సంచి తెచ్చుకోండి, ఫ్రీగా తీసుకోపోవచ్చు. బాగుంది కదా? అయితే ఈ 2000 కొంటే మీకు కంపెనీ ఇచ్చే కిట్టే తీసుకోవాలి. అదే 3000 కొంటే మనకు నచ్చిన వస్తువు ఇస్తారు. బాగుంది కదా? ఇట్లా ఇట్లా అవకాశం మంచిగా ఉంది కదా 4 నెలల్లోనే. అదే మీరు పోయి బయట 20 సంవత్సరాలు కొన్నా ఫ్రీది రాదు, ఇక్కడ వస్తుంది. సో ఇంకా ఇదే కాకుండా మనకి డబ్బు వస్తుంది. 4 నెలలు కొంటే ఇది ఫ్రీ వచ్చింది, ఇంకా దీంతో పాటు ఇంకేం అవకాశం వస్తుంది? డబ్బు వస్తుంది. రైట్, ఇప్పుడు నాకు వస్తుంది కదా నెలకి 4 లక్షలు లేదా 5 లక్షలు. రైట్, ఇది ఎలా వస్తుంది అంటే ఈ పాయింట్ల రూపంలో వస్తుంది. 1 నుంచి 599 పాయింట్లు ఉంటే మీకు 5% డబ్బు. అలా 600 పాయింట్లు దాటితే 2399 వరకు 8%, 2400 పాయింట్స్ నుంచి 5499 వరకు 12%, 5500 పాయింట్ నుంచి ఎన్ని ఉన్నా కూడా 16% డబ్బు అవుతుంది. ఓకే, ఇలా మన అకౌంట్లకి ఈ ఇన్కమ్ పడుతూ ఉంటుంది. ఓకే, ఈ లెవెల్కి వెళ్ళాక మళ్ళీ వేరే వేరే ఇన్కమ్లో వస్తూ ఉంటాయి. చూద్దాం. ఇప్పుడు అందరు కొత్త వాళ్ళే కదా. మేడం మీ పేరు? మమత గారు. ఓకే, మీరు మమత గారే కదా? రైట్. లక్ష్మి గారు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, మమత గారు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు. రైట్, ఇప్పుడు తన ఇంట్లో కావాల్సింది ఈ ఆఫర్ బాగుంది కదా, 4 నెలలు కొనవచ్చు 1 నెల ఫ్రీ. 4 నెలలు కొంటే 1 నెల ఫ్రీ. రైట్, ఈ ఆఫర్లో జాయిన్ అయింది, ఒక 100 పాయింట్స్ కొనుక్కున్నారు అంటే తను ఒక 3000 పెట్టి ప్రొడక్ట్స్ కొన్నారు. ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు తను ఒక్కరే ఉన్నారు, ఈ లెవెల్కి రావాలి, 5500 పాయింట్స్ చేయాలి. ప్రజెంట్ మన టార్గెట్ అంటే నెలకి 100 పాయింట్స్ కొంటున్నారు, 5500 పాయింట్లు రావాలి. అంటే ఎన్ని నెలలు కొనుక్కోవాలి? నెలకి 100, 5500 పాయింట్లు చేయాలి. 55. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బయట ఉన్నారు కదా, 30 సంవత్సరాలు. ఓకే, ఏమన్నా లెవెల్స్ వచ్చినాయి? అక్కడ రాలేదు. ఇక్కడ ఒక 4 ఇయర్స్. కానీ అంత టైం కూడా వెయిట్ చేయని వస్తుంది. ఇక్కడ మమత గారు ఒక 6 వ్యక్తుల్ని జాయిన్ చేశారు. తనకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక 6 ఏరియాల్లో తనకు తెలిసిన వాళ్ళని జాయిన్ చేశారు. ఈ 6 ఇంట్రెస్ట్గా ఉంటే చాలు మీకు డబ్బు వస్తుంది. రైట్, ఇప్పుడు సపోజ్ మీరు 1 కిలో టమాటాలు కొనాలి, మార్కెట్కి వెళ్ళారు. మీకు అక్కడ కిలోనే ఉంటాయా? కిలోనే ఉంటాయా? మార్కెట్లో ఎక్కువ ఉంటాయి, కొన్ని 100 కిలోలు ఉంటాయి. ఏం చేస్తారు? మీకు కావాల్సినవి ఏరుకుంటారు. రైట్, ఇప్పుడు మన దేశంలో కూడా 140 కోట్ల జనాభా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 140 కోట్ల జనాభా. ఏరుకోవాలి. ఎవరైతే బిజినెస్కి నిలబడతారో అటువంటి వాళ్ళు ఎంతమంది కావాలి మనకి? ఎంతమంది కావాలి? 6. ఈ 6 సరైన వ్యక్తులు వస్తే మీరు కూర్చొని లక్షలు సంపాదించుకోవచ్చు. అర్థమవుతుంది కదా? 6 మెంబర్స్. ఇప్పుడు వీళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్ అవసరమే కదా, వీళ్ళని కూడా కొనుక్కోమని చెప్పారు మమత గారు. వీళ్ళు కొనుక్కున్నారు 6, 100 పాయింట్స్. ఇప్పుడు ఈ 6 పాయింట్స్ కూడా తనకి యాడ్ అవుతాయి. ఈ 6 పాయింట్స్ తనకి యాడ్ అవుతాయి. మొత్తం ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? ఫస్ట్ మంత్ 700 పాయింట్స్ వస్తాయి. ఎన్ని? 700 పాయింట్స్ వచ్చినాయి మొదటి నెల. రైట్, 700 పాయింట్కి ఇక్కడ ఈ ఇన్కమ్ వచ్చేస్తుంది, 8% ఇన్కమ్ ఇచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ 2వ నెల మళ్ళీ తినాలి. తినాలంటే ఏం చేయాలి? మళ్ళీ కొనాలి. అర్థమైంది? రైట్, ఇప్పుడు మళ్ళీ 2వ నెల కూడా మళ్ళీ కొనుక్కున్నారు. ఇక్కడ మళ్ళీ 700 పాయింట్లు వచ్చినాయి. ఇక్కడ ఏం చేస్తుందంటే కంపెనీ పోయిన మంత్ ఇక్కడ కలుపుతుంది. అర్థమైందా? మనం చేసుకుంటూ పోతా అంటే కంపెనీ ఏం చేస్తుంది? కలుపుకుంటూ వస్తుంది. రైట్, అలా మన పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. 3వ నెల ఇప్పుడు మీకు ఎంతమంది ఉన్నారు మేడం? 6 ఉన్నారు, మీతో పాటు 7. ఈ 7 1 నెల టైం తీసుకొని ఒక్కొక్క వ్యక్తిని జాయిన్ చేయలేరా? 1 నెల మొత్తం మీద 30 రోజులు ఒక్క వ్యక్తిని చేయలేరా? చేస్తారు కదా. అంటే 7కి ఆ 7 కలిస్తే ఎంతమంది అవుతారు? 14 మంది. 14 మంది కొంటే 1400 పాయింట్లు వస్తాయి థర్డ్ మంత్. మొత్తం ఇవి కలిపితే పాతవి కలిపితే ఎన్ని? 2800. ఇప్పుడు 28 మంది ఉన్నారు. వీళ్ళు 1 నెల టైం తీసుకొని ఒక్కొక్క వ్యక్తిని చేయలేరా?
ఈజీగా తేవచ్చు. అలా వాళ్ళు కూడా 20,000 పాయింట్స్ చేసి మొత్తం 5,600 పాయింట్స్ అవుతుంది. ఎన్ని పాయింట్స్? 5,600 అయినాయా లేదా? ఇప్పుడు మమతా గారు ఒక్కరు చేయాలంటే 4 సంవత్సరాలు, అదే టీంతో చేస్తే 4 నెలల్లో వచ్చేస్తున్నారు. అర్థమైంది కదా? అట్లా మీ టీంని ఎంత త్వరగా పెంచుకుంటే మీ ఇన్కమ్ అంత త్వరగా పెరుగుతుంది. ఓకే, అలా ఇక్కడ ఏం చేస్తుంది, ఈ లెవెల్కి రాగానే అంటే 16%కి రాగానే ఇక్కడ మిమ్మల్ని డైరెక్టర్గా అనౌన్స్ చేస్తుంది కంపెనీ. ఇక్కడ మీరు ఒక 10,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. తను వాడుకొని తను సరదాగా తనకు తెలిసిన ఒక కారు గురించి చెప్పింది. అలా ఒక 4 నెలల తర్వాత ఈజీగా ఒక 10,000 ఇన్కమ్ తన అకౌంట్లో పడుతుంది. పార్ట్ టైం ఖాళీ సమయంలో చేసుకుంటారు. నష్టం ఉంది ఏమన్నా? 10,000 రైట్. కానీ ఇప్పుడు 10,000తో హ్యాపీయా మేడం? కాదు. మరి ఏం చేయాలి? దీన్ని ఇంకా పెంచుకోవాలి. 10,000ని 1,00,000 చేయాలి. రైట్. ఇప్పుడు అంటే ఎలా? మీరు ఎలా డైరెక్టర్ అయ్యారో మీ కింద ఉన్న 6గురిని డైరెక్టర్స్గా చెయ్యాలి. మన నెక్స్ట్ పని అది. ఇక మన ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. అలా మీ కింద ఒక్కరు డైరెక్టర్ అయితే ఇక్కడ మీకు ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఫారిన్ టూర్స్ వెళ్ళడానికి మీరు ఒక 25,000 తీసుకోవచ్చు. రైట్. ఫ్లైట్ ఎక్కారు, ఇక్కడ ఈ బిజినెస్ ద్వారా మీకు ఎక్కే అవకాశం ఉంది. ఎవరైనా సరే చెప్పాను కదా, అడుపు తినేవాడు కూడా కారులో తిరగచ్చు ఈ బిజినెస్ ద్వారా. ఇలా ఒక్కొక్క వ్యక్తిని చేసుకుంటూ వెళ్తే చాలు డైరెక్టర్. నష్టం ఏమన్నా కొద్దిగా, కాకపోతే మనకి ఏదైనా నాలెడ్జ్ లేకపోతే ఇంకో నెల లేట్ అయింది. నష్టమేముంది? రైట్. ప్రయత్నం చేస్తే అవుతుందా కాదా? అవుతుందా కాదా? ఒకటే చెప్తున్నా, ప్రయత్నం చేసి విఫలమైన వాళ్ళు లేరు, కానీ ప్రయత్నంలో విఫలమైన వాళ్ళు ఉన్నారు. ప్రయత్నం చేయడంలో విఫలమైన వాళ్ళు ఉంటారు. అంటే చేయకుండా అట్టే కూర్చున్న వాళ్ళు ఉంటారు, కానీ చేస్తూ పోయిన వాళ్ళు కూర్చోమని ఓకే. మనం చేస్తూ పోతే ఏదైనా జరుగుతుంది. 100% దాన్ని సాధించుకోవచ్చు. ఇలా ఒక వ్యక్తిని డైరెక్టర్ చేస్తే ఏమవుతున్నారు, ఇక్కడ ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఎంత వస్తుంది ఇన్కమ్? 25,000 వస్తుంది. ఓకే, పార్ట్ టైమే. అలా ఇంకో వ్యక్తిని, రెండో వ్యక్తిని డైరెక్టర్ని చేస్తే ఇక్కడ 30,000 ఇన్కమ్ వస్తుంది. ఎంత వస్తుంది? 30,000. నెలకి 30,000 అంటే రోజుకి ఎంత? 1,000 రూపాయలు రోజుకి. పార్ట్ టైమా ఫుల్ టైం? ఇది పార్ట్ టైం. చెప్పండి, ఈ 30,000 కోసం బయట ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఇవాళ సింపుల్ చెప్తున్నాం. ఒక ఎస్ఐ, ఒక గవర్నమెంట్ జాబ్ చేసే ఒక ఉద్యోగి కూడా స్టార్టింగ్లో 30,000 జీతం. స్టార్టింగ్లో 30,000 జీతం. నువ్వు పార్ట్ టైం ఇంట్లో కూర్చొని సరదాగా తీసుకోవచ్చు. నా టీంలో ఇంతమంది ఉన్నారు. ఈ 30,000 ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు నా టీంలో. దాంట్లో లేడీస్, స్టూడెంట్స్. ఓకే, ఇంతమంది తీసుకుంటారు. మనకు కూడా అవుతుంది కదా. ఎంతమందిని డైరెక్టర్ని చేయాలి? 2. అదేవిధంగా ఇంకో వ్యక్తిని, 3 డైరెక్టర్ని చేస్తే ఇక్కడ మీకు కార్ ఫండ్ వస్తుంది. అదేవిధంగా ఒక 60,000 తక్కువ తీసుకోవచ్చు. ఓకే, కార్లు ఉన్నాయా? మొబైల్స్ ఉన్నాయా? ఎవరెవరికి ఉన్నాయి మొబైల్స్? అందరికీ ఉన్నాయి. దీన్ని కరెక్ట్గా వాడుకోండి. 1 ఇయర్ దేన్ని వాడాలి? మొబైల్ని కరెక్ట్గా వాడుకోండి. మీ ఇంటి ముందు కారు ఉంటుంది. అర్థమైంది కదా? సింపుల్గా ఒక 3 వ్యక్తుల్ని కొట్టిస్తే మనకి ఏమవుతుంది? ఏం చెప్పాలి? కొట్టియాలి. చేత్తపా, వంటపా, మీటింగ్ వస్తపా, ప్లాన్ చెప్తాపా అనేటోళ్ళు ఎంతమంది కావాలి? 3. ఏమనాలి వాళ్ళు? అనాలి. అంటే రాదు. అర్థమైంది కదా? సింపుల్. నువ్వు ఏ పని చెప్పినా అంటే చాలు, వాళ్ళు కారు వచ్చారు. అలా 3. ఇప్పుడు చూడండి, మమతా గారికి ఇక్కడ కార్ ఫండ్ ద్వారా 60,000 ఇన్కమ్ వస్తున్నారు. 60,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. కార్ తీసుకున్నారు. ఫారిన్ టూరిస్ట్ వచ్చారు. అన్నిటికన్నా ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏమొచ్చింది? ఎక్స్పీరియన్స్, అనుభవం వచ్చింది. ఇప్పుడు ఈ 3 చేయలేరా? ఇంకొక 6 నెలలు టైం తీసుకోండి. ఆ 3 డైరెక్టర్లను చేయలేరా? ఈజీగా చేయొచ్చు. ఈ 3 కూడా డైరెక్టర్లు అయితే 6 డైరెక్టర్స్ అయితే ఇక్కడ హౌస్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. ఇక్కడ 1,20,000 తీసుకోవచ్చు. ఎంత? 1,20,000. చూశారు కదా, 1,00,000 వరకు వచ్చేసింది కదా. మనం డైరెక్టర్ అయ్యి మన కింద ఎంతమంది డైరెక్టర్లు చేయాలి? 6. ఈ 6 సరిగ్గా ఉంటే మనము సంవత్సరంలో 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు పార్ట్ టైంగా. మీ ఖాళీ సమయంలో 1,00,000 రూపాయలు సంపాదించే అవకాశం. ఇవాళ చూడండి, 1,00,000 రూపాయలు అంటే చిన్న కమా.
చిన్న ఇన్కమా ఒక ఆర్డీఓ కలెక్టర్కి వచ్చే ఇన్కమ్ అని అర్థమవుతుందా? మరి సింపుల్గా తీసుకోగలుగుతున్నా నేను. అర్థమవుతుంది కదా? సీరియస్గా ప్లాన్ చేసుకోండి. ఒక 6 వ్యక్తుల్ని రేపటి నుంచి స్టార్ట్ చేయండి. ఏం చేయాలి మన పని? ఈ 6 ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ బెల్లంపల్లి, రిబ్బన, ఈ మంచిర్యాల కాదు, దేశం మొత్తం వెతకండి. ఎక్కడున్నా మనకు కావాల్సింది ఎంతమంది? 6. రైట్. 720 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని జిల్లాలు మన ఇండియాలో? 720 జిల్లాలు. ఈ 6 సెలెక్ట్ చేసుకోవాలి. ఈజీగా ₹1,00,000 సంపాదించుకోవచ్చు పార్ట్ టైం. అది వెస్టీజ్ పవర్. అర్థమైంది కదా? వెస్టీజ్ పవర్ ఏంటి? ₹1,00,000 సింపుల్గా సంపాదించారు. రైట్. ఇలా తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం కూడా చేద్దాం, నష్టమే ఉన్నది. మన పనితో పాటు ఇది. అందుకే చెప్తున్నా, డబ్బు సంపాదించుకోండి. ఈ రోజుల్లో డబ్బు అవసరం. ఏదో సామెత ఉంది వెనకటి రోజుల్లో, పశువుకి తింటే బలం, మనిషికి ఏంటమ్మా? ఉంటే బలం. ఏముంటే